నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హుసేన్ నగర్ గ్రామంలోని శ్రీ మహాజ్ఞాన సరస్వతి దేవాలయంలో వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు. దర్పల్లి మండల కేంద్రంలో ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేసిన గ్రామ యువకుడు తాళ్ల నవీన్. దర్పల్లి మండల కేంద్రంలోని సన్షైన్ స్కూల్ ఆధ్వర్యంలో వసంత పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం. సిరికొండ మండలం హుసేన్ నగర్ గ్రామంలోని శ్రీ మహాజ్ఞాన సరస్వతి దేవాలయంలో వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. అమ్మవారికి అభిషేకాలు, అలంకార సేవలు నిర్వహించి వేద మంత్రాలతో విశేష పూజలు చేశారు. పసుపు వస్త్రాలు, పుష్పమాలలతో అమ్మవారిని సుందరంగా అలంకరించారు. వసంత పంచమి విద్యా జ్ఞానానికి ప్రతీకని అర్చకులు తేజశ్రీ ప్రమోద్ తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దర్శనం చేసుకుని తరించాలని కోరుతున్నారు. దర్పల్లి మండల కేంద్రంలో ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేసిన గ్రామ యువకుడు తాళ్ల నవీన్ కుమార్. శుక్రవారం వసంత పంచమి సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు నోట్బుక్స్, పెన్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ ఎలిమెల శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఎజ్జా శ్రీకాంత్ విచ్చేసి ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో పిల్లలకు నోట్బుక్స్ అందించారు. అనంతరం మాట్లాడుతూ దర్పల్లి గ్రామానికి చెందిన నవీన్ కుమార్ ఎన్ఆర్ఐ మానవత్వం చాటుకుని విద్యార్థులకు తన వంతు సహాయం చేసినందుకు అభినందించారు. ఇదే విధంగా గ్రామంలో యువత ముందుకు వచ్చి నవీన్ స్ఫూర్తిగా తీసుకుని ఇలాంటి పనులు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నవీన్, కుటుంబ సభ్యులు తాళ్ల భారతి, తాళ్ల నవీన్ కుమార్, లావణ్య, తాళ్ల హరీష్ కుమార్, తాళ్ల కృష్ణ, శ్రీనివాస్, చాట్ల రాకేష్, చిరంజీవి, మోహన్ పాల్గొన్నారు. సో ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరి నుంచి ఏం ఎక్స్పెక్టేషన్ చేయకుండా మనము సొంతగా ఎదగడమే మన లైఫ్. నేను కూడా ఇన్నే 5th క్లాస్ ఇన్నే చదివిన. విన్నారా? అప్పుడు మా ఇంట్లో అమ్మ నాన్న కూడా స్కూల్లో ఫీజు కట్టాలంటే కూడా డబ్బులు ఉండకపోతుండే, అప్పుడు చిన్న ఉన్నప్పుడు నేను కదా. సో ఆ స్థాయి నుంచి మనము వీడికి వచ్చినాము. ఎందుకు అని అంటే ఎట్లా వచ్చినాము? పని మీద ఫోకస్ చేసినాము, డిసిప్లిన్గా ఉన్నాము, పద్ధతిగా ఉన్నాము. సరేనా? కంప్లైంట్లు వేయలే ఎవరి మీద. అర్థమైందా? కంప్లైంట్లు వేయడం మర్చిపోవాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంప్లైంట్లు వేయద్దు. సరేనా? మనం ఒకరి మీద కంప్లైంట్లు వేస్తున్నామంటే ఫస్ట్ మనమే మంచలేము. సరేనా? మంచిగా చెప్పండి సార్. నేను ఇందాక చెప్పినా కదా, అదృష్టం ఇలాంటి సార్ దొరకడం మనకు. మన సర్పంచ్ సార్ కూడా
చాలా 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 మంచోడు. మనకి ఏది కావాలంటే అది చేస్తాడు. సరేనా? ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. సరేనా? అర్థమైంది కదా? ఇప్పుడు సార్ వచ్చిందంటే మేము అందరం ఇక్కడికి వచ్చినాం, నిలబడ్డాం కదా. అది గుర్తుంచుకోవాలా. మీకు ఏం కావాలన్నా కానీ సార్కి చెప్పండి, సార్ మాకు చెప్తాడు. కొంచెం వెనుకనో ముందు అరేంజ్ చేస్తాం, కానీ చదువుడు మాత్రం పక్కా. ఎట్లా చదవాలంటే ప్రైవేట్ మీ స్కూల్కి రావడం చాలా సంతోషం. ముఖ్యంగా మీ ప్రధాన ఉపాధ్యాయులందరికీ పేరుపైన నమస్కారాలు మేడం. ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు సందర్భంగా మా తమ్ముడు నవీన్ మీ అందరి కోసం ఏదో చేద్దాం, నాకు 1 మంత్ నుంచి నాకు ఫోన్ చేస్తూ అన్న మనం ఏదో ఒకటి చేద్దాం, మన గుర్తింపు ఉండాలి అని 1 మంత్ నుంచి నాకు ఫోన్ చేస్తూ నిన్న నా దగ్గరికి వచ్చి అన్న మనం మరి స్కూల్లో ఏమైనా చేద్దాం మనతో అయ్యేంత వరకు అంటే, ఎక్కడికో పోవడం అవసరం లేదు, మన ప్రైమరీ స్కూల్ ఉంది మన దర్పల్లి, దాదాపు 140-140 మంది పిల్లలు ఉన్నారు, అక్కడ పోయి మనం చేద్దాం, మన పిల్లలకు మనం చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను మీ స్కూల్కి వచ్చి మీ హెడ్ మాస్టర్ సార్తో మాట్లాడి మీకు ఏదో ఒకటి మొదటిగా చేద్దామనే ఉద్దేశంతో తమ్ముడు నవీన్ మీ స్కూల్కు ఒక గాడ్ ఫాదర్ లాగా ఉంటాడని అనుకుంటున్నాను. తమ్ముడు ఈ స్కూల్ నీదనుకొని నీతో అయ్యేంత వరకు సేవ చేయాలని, నాతో ఏ పని పడ్డా నేను నీకు ఎనీ టైం ఎప్పుడైనా అందుబాటులో ఉంటాను. నీ ద్వారా మన దర్పల్లిలో ఉన్న ఎన్ఆర్ఐలు అందరూ నేను ఆదర్శంగా తీసుకొని దర్పల్లికి ఏదో ఒక రకంగా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఇది మనం ముందుకు సాగుదామని ఈ సమావేశంతో పాటు చెప్తున్నాను. మేము ఇదే స్కూల్లో చదువుకున్నాం, ఇదే ప్రైమరీ స్కూల్ మేము చదువుకున్నది. అందరం చిన్నప్పుడు కష్టం విలువ తెలుసు, కష్టాలకు వెళ్ళి వచ్చినాం. మేము కూడా మా అమ్మా నాన్న కూడా ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉంటే కూడా మేము ఇక్కడనే చదువుకున్నాం. కాబట్టి మీకు మా కష్టం విలువ, చదువు విలువ తెలుసు కాబట్టి మీకు ఎప్పుడు పిల్లలకు అందుబాటులో ఉంటాం. ప్రధాన ఉపాధ్యాయుడికి చెప్తున్నాం ఏంటంటే, ఏ పని పడ్డా సార్ మేము అందుబాటులో ఉంటాం, పిల్లల కోసం ఏ టైమైనా. దర్పల్లి మండల కేంద్రంలోని సన్సైన్ స్కూల్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున ఉదయం 11 గంటలకు వసంత పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. మాఘశుద్ధ పంచమిని వసంత పంచమిగా వ్యవహరిస్తారు. ఈ రోజు శుక్రవారం శ్రీ సరస్వతి మాత జన్మదిన రోజు. ఈ విశిష్ట పర్వదినమున అక్షరాభ్యాసం చేయించుకున్న చిన్నారుల్లో గ్రహణ శక్తి, జ్ఞాపక శక్తి, ధారణా శక్తి, మేధాశక్తి పెంపొంది చక్కటి విద్యావంతులు అవుతారని తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. స్కూల్ విద్యార్థిని గాయత్రీదేవి సరస్వతీదేవి అవతారం ధరించి అందరినీ ఆకట్టుకున్నది. అదేవిధంగా స్కూల్లో సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించి పిల్లలకు పాఠశాల నుండి పసుపు, కుంకుమ, పలక, బలపము ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహేందర్, గంగరాజుల సుమలత, ఐఐటి శిరీష, దివ్య, అలేఖ్య, నవనీత ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. अतुलित तेजधारिणी जय सरस्वती माता मैया जय मणि सोहे गल मोतियन माला जय सरस्वती माता मैया जय सरस्वती माता देवी शरण जो आवे उनका उद्धार किया जाता मैया उनका उद्धार किया जाता पैठी मथर दही रावण संहार किया जाता जय सरस्वती माता मैया जय सरस्वती माता विद्या ज्ञान प्रदायिनी ज्ञान प्रकाश भरो माता मैया ज्ञान प्रकाश भरो माता मोहे अज्ञान तरोति मोहि अज्ञान तिमाति जग के नाथ करो माँ स्वीकार करो ज्ञान चतुर्दश ते माता जय निस्तार करो मैया जय निस्तार करो जय सरस्वती माता मैया जय सरस्वती माता
सरस्वती माता की आरती गावे इष्टकार सुख संपत्ति ज्ञान भविष्य पावे जय सरस्वती माता मैया जय सरस्वती माता सद्गुण वैभवशालिनी भुवन विख्यात जय सरस्वती माता मैया जय सरस्वती అదే కొన్ని కలర్ పెట్టినా లేకపోతే మంచిగా కొట్టారు. ఇది చూడు మేడం, ఇది చూడు నాన్న. ధనుష్ అడ్మిషన్ చేసుడు ఉన్నది, హాస్టల్ పంపించుడు ఉన్నది. మరి పంపించారా? ఇప్పటికప్పుడు అడ్మిషన్ కూడా ఉన్నది. ఇట్లనే ఫోటో గిడ్జుడు బొమ్మలు దించడు. గిడ్జుడండి మేడం, మీరు చూడండి. చిన్న గిట్టు గాయత్రి రైట్. ఇది చూడమ్మా నేరే. శిరీష మేడం ఇంటికి ఇది చూడు గాయత్రి చూస్తున్నా. మేము ఓం రాస్తుందంటే ఇంకేం రాయరా? ఆ పాప కూడా ఇచ్చేసి అయిపోతుంది కదా. ఇది చూడమ్మా. పాపను కూడా తీసుకోవాలి. గండిపేట్ మండలంలో నర్సింగ్లో పసుపు సంక్రాంతి పండుగ ఘనంగా జరిగింది. మొదటి వారంలో ముర్ర జాతికి చెందిన బర్రె 3,50,000 ధర పలికింది. ముర్ర జాతికి చెందిన బర్రెను ఒకే రైతు 10 బర్రెలను కొనుగోలు చేశారు. ఒక్కొక్క బర్రెకు 3,10,000 ధర పలికింది. సంక్రాంతి పండుగ జాతర పండుగలో ఇరు రాష్ట్రంలోని సభ్యులు పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్, చండీగఢ్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్రం, గుజరాత్, చండీగఢ్, పంజాబ్ వివిధ రాష్ట్రాలకు సభ్యులు పాల్గొన్నారు. ఇరు రాష్ట్రంల నుంచి వచ్చిన రైతులకు మార్కెట్ చైర్మన్ ఆధ్వర్యంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా భోజన వసతి కల్పిస్తూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పశు సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ అన్న గారికి, జ్ఞానేశ్వరన్న గారికి, జయపాలన్న గారికి, రైతులకు, ఇక్కడ నార్సింగి పరిసర ప్రాంత ప్రజలందరికీ ఈ రైతు పశు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది నిజాం కాలం నుంచి వస్తున్న సంత. ఇది దీనికి చాలా పేరు ఉంది. సంక్రాంతికి అందరూ పంటలన్నీ పండినాకల కోసి అవన్నీ అమ్మి ధాన్యాలు అమ్మినాకల మళ్ళీ రైతులు ఇక్కడ బర్రెలు కానీ, ఆవులు కానీ, ఎడ్లు కానీ కొనడానికి వస్తారు. ఇక్కడ పంజాబ్ మన సోలాపూర్ దగ్గర ఫస్ట్ సంక్రాంతికి అక్కడ జాతర అవుతుంది. అక్కడ నుంచి మేలు రకమైన జాతుల బర్రెలు తీసుకొస్తారు. ఇక్కడ హర్యానా, గుజరాత్, దులియా, పంజాబ్, ముర్రా జాతి, రాజస్థాన్ అక్కడి నుంచి రైతులు తీసుకొస్తారు. అందరూ తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారస్తులు రైతులకు చౌకగా అమ్మడం జరుగుతుంది. ఇక్కడ సంక్రాంతి తర్వాత సెకండ్ వీక్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ రైతులు, పాల వ్యాపారస్తులు అందరూ ఇక్కడ ఈ వ్యాపారం కొనసాగిస్తారు. ఈరోజు నార్సింగిలో బర్ల జాతర మరియు ఇక్కడికి విచ్చేసిన వ్యాపారస్తులకు మరియు హర్యానా, పంజాబ్, ఆంధ్ర, కర్ణాటక ఇక్కడికి
పశువులు తెచ్చిన వ్యాపారస్తులకు అందరికీ కూడా మా నార్సింగి గ్రామం తరపు నుంచి వారికి నమస్సుమాంజలి తెలుపుకుంటున్నాం. నార్సింగి జాతర అంటే ఇది నిజాం కాలం 400 సంవత్సరాల నుంచి ఇది ఒక ప్రత్యేకత. ముఖ్యంగా ఇక్కడ సోలాపూర్లో ఫస్ట్ వారం జరుగుతుంది, నార్సింగిలో సెకండ్ వారం జరుగుతుంది. మరియు ఈ జాతర చూడడానికి చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లా ప్రజలు మొత్తం అన్ని విలేజ్లలో మరియు హైదరాబాద్, బార్కాస్, ఓల్డ్ సిటీ, సికింద్రాబాద్ మొత్తం ఈరోజు ఈ జాతరను చూడడానికి వస్తారు. నార్సింగి గ్రామాన్ని గుర్తుపట్టాలంటే పశువుల జాతర అనే ఇంపార్టెంట్. మరియు ప్రజలు సుఖ సంతోషాలతో మరియు వ్యవసాయాలు చేసి బాగా ఒడ్లు పండించి, ఇప్పుడంటే ఇక్కడ అన్ని బిల్డింగ్లే ఉన్నాయి, ఒకప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామాలలో వ్యవసాయం కాబట్టి బాగా వరి ధాన్యాలు పండించి వాళ్ళకొచ్చిన ధనంతో బర్రెలు కొనుక్కోవడం జరుగుతుంది. ఆ ఆచారం అనేది 400 సంవత్సరాల నుంచి. దీన్ని మా నార్సింగి గ్రామ వ్యాపారస్తులు హిందూ, ముస్లిం అందరూ కూడా, ఇందులో క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. ఈ జాతరను మేము బర్ల వ్యాపారం చేయకున్నా వాళ్ళకి మేము ఎప్పుడు కూడా వాళ్ళకు సహకరిస్తాము. మరియు ఈ జాతర అనేది మేము రేపు మా పిల్లలు కూడా దీన్ని ఈ బిజినెస్ చేయకున్నా చేసే వ్యాపారస్తులకు మేము ఎప్పుడు వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి, మరియు ఇక్కడికి విచ్చేసిన మన డిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ వేణుగౌడ్ గారు, వైస్ చైర్మన్ మరి దశరథ్ యాదవ్ గారు, వాళ్ళ డైరెక్టర్లు, మరి ఇక్కడ పెద్ద సంఖ్యలో వ్యాపారస్తులకు ఎటువంటి డిస్టర్బ్ కాకుండా వారికి వాటర్ కానీ మరియు వచ్చిన పెద్దలను, వ్యాపారస్తులను శాలువలతో సత్కరించి మా నార్సింగి గ్రామాన్ని మరియు మాకు వచ్చిన ఎవరైతే వ్యాపారస్తులనో వాళ్ళని గౌరవించడం మా గ్రామానికి వచ్చి. ఇప్పుడు మా కొత్తకాపు రాజిరెడ్డి అన్న దగ్గర 2 బర్రెలు 3,36,000 పోయింది. అలాగే మా నార్సింగి మాజీ ఉప సర్పంచ్ చట్నీ నసీర్ భాయ్ దగ్గర 4,62,000 2 బర్రెలు పోయినాయి. ఇంకా సాయంత్రం వరకు వ్యాపారస్తులు ఇంకా అధిక సంఖ్యలో కూడా పోవచ్చు. సాయంత్రం వరకు తెలుస్తుంది ఇది ఏందనేది. ఇంకా గుజరాత్ ముర్రా ఉన్నాయి, ఇంకా పొంగునూరు ఆవులు ఉన్నాయి. ఇంకా సాయంత్రం వరకు ఇంకా వ్యాపారస్తులు ఇంకా బర్రెలు పాలు గిల్లు పోసి ఇంకా వాళ్ళు 12 ఇప్పుడు ఓల్డ్ సిటీ నుంచి చాలా మంది ముస్లిం బ్రదర్స్ కూడా చాలా మంది బార్కాస్ నుంచి వస్తారు. ఇంకా వాళ్ళు ఇంకా రాలేరు, ఇంకొక గంట అయితే వస్తారు. వాళ్ళు కూడా అధిక సంఖ్యలో బార్కాస్ వాళ్ళు చాలా రేటు పెట్టుకుంటారు. డైరీ ఫామ్లు ఉంటాయి వాళ్ళకు. కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ పెన్షన్ ఆఫీస్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీలక్ష్మి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెన్షన్ 7,500 రూపాయలు మరియు డిఏను వెంటనే ఇవ్వాలని కోరుతూ డిమాండ్ చేశారు. లేని పక్షాన పెన్షనర్స్ అంతా ఏకమై రాబోయే ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వెంకట సుబ్బయ్య, జియానిరావు, సాగర్, సుధాకర్ ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీలక్ష్మి కరవది. నేను నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ EPS 95 పెన్షనర్లకు తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మేమందరం ఆల్ ఇండియా లెవెల్లో 23/1/2026 సంవత్సరము ఆల్ ఇండియా లెవెల్లో ధర్నాలు చేసి PF కమిషనర్లకి మెమోరాండం సమర్పించమని మా ఆల్ ఇండియా NAC అధ్యక్షులు కమాండర్ అశోక్ రావత్ గారు కోరగా మేమందరం ఈరోజు ధర్నా చేస్తున్నామండి. ఇక్కడ ఈ ధర్నా ఎందుకంటే మేమందరం ఇక్కడ చేరిన EPS 95 పెన్షనర్లు పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్లలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళము. అంటే RTC, HAL, ఫర్టిలైజర్స్ కార్పొరేషను, ఫుడ్ కార్పొరేషను, ECIL, IDPL, NATCO, కార్వి, NTPC, కార్వి, ఆల్విను, ఇలా ప్రైవేట్ సంస్థల, పబ్లిక్ రంగ సంస్థల రిటైర్డ్ ఎంప్లాయీస్ మేమందరము. మా కోరికలు ఏంటంటే మేము 1995లో
ఈ ఈపీఎస్ 95 పెన్షన్ స్కీమ్ పెట్టి అప్పటి నుంచి 400, 500, 600 పెన్షన్ పొందుతున్నాము. మేము ఒక్కొక్కళ్ళం 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల దాకా మేము సర్వీస్ చేసి రిటైర్ అయిన తర్వాత మా పెన్షన్ 400 నుంచి పెద్ద పెద్ద ఆఫీసర్లుగా రిటైర్ అయిన వాళ్ళకు కూడా 2000, 3000 పెన్షన్ పొందుతున్నామండి. ఇది చాలా దయనీయమైన పరిస్థితి. మేము ప్రభుత్వ సొమ్ముని 1 రూపాయి కూడా అడగటం లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని మా దగ్గర ఏదైతే రికవరీ చేసుకొని లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉందో ఆ పెన్షన్లో నుంచి మాత్రమే మాకు 2 పూట్ల తినడానికి తిండి నిమిత్తము 7500 ప్లస్ డిఏ అడుగుతున్నాము. ఈ 7500 ప్లస్ డిఏ కూడా మేము 2017లో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ పెట్టుకున్నప్పటి నుంచి మేము అడుగుతున్నామండి. దానికి కూడా ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వము ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో ప్రకాష్ జవదేకర్ గారు మా బీజేపీ ప్రభుత్వం గెలిస్తే మేము 3000 ఇచ్చి డిఏ ఇస్తాము అని చెప్పి ఆ రోజు ఆయన వీడియో కూడా అందరు చూసారండి. ఆ రోజు ఆయన వాగ్దానం చేయడం జరిగింది. అప్పటి నుంచి మేము 2014 నుంచి ఈ 3000 మీద డిఏ కలుపుకుంటూ వస్తే మేము ఈ అసోసియేషన్ పెట్టిన 2017 నాటికి 7500 ప్లస్ డిఏ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. మాది న్యాయమైన కోరిక. మా డబ్బుల్లోంచే మేము అడుగుతున్నాము. మేము ఎవ్వరం కూడా ఇక్కడ ఉన్న ఈపీఎస్ 95 పెన్షనర్లు ఎవ్వరం కూడా ఈ లోకల్ ప్రభుత్వాలు ఇచ్చే వృద్ధాప్య పెన్షన్ కూడా అర్హులం కాము. ఆ వృద్ధాప్య పెన్షన్ 2000, 4000, 6000 ఇస్తున్నారు ఒక్కొక్క రాష్ట్రంలో. ఆ పెన్షన్ కూడా మేము నోచుకొని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము. మాకు దయ ఉంచి కేంద్ర ప్రభుత్వాన్ని కోరేది ఏమంటే న్యాయంగా మాకు 7500 ప్లస్ డిఏ ఇచ్చి ప్లస్ రిటైర్ అయిన భార్యాభర్తలకు మెడికల్ ఫెసిలిటీస్ కల్పించాల్సిందిగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. మా అందరి ఆశీర్వాదం ఉంటేనే కేంద్ర ప్రభుత్వం కూడా నిలబడుతుందని మా డిమాండ్ ఏదైతే నెరవేర్చకపోతే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో మా సత్తా ఏందో కూడా ఈపీఎస్ 95 పెన్షనర్లు అందరం కూడా ఐక్యతగా నిలబడి మేము ప్రభుత్వానికి మా సత్తా ఏంటో కూడా చూపిస్తామని చెప్పి మేము యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో చేనేత రుణమాఫీ మరియు సమస్యలపై రిలే నిరాహార దీక్షలు 2వ రోజు వలిగొండ మండల కేంద్రంలో పద్మశాలి సంఘం మరియు మార్కండేయ సంఘం ఆధ్వర్యంలో 23/1/2026 ఉదయం 10 గంటలకు పద్మశాలి మరియు చేనేత కార్మికులు పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్షను చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీపీ బడుగు సత్యనారాయణ, పద్మశాలి సంఘం అధ్యక్షులు గంజి వెంకటేశ్వర్లు, పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు సాయిని యాదగిరి, చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు జల్లా నరేందర్, నామాల జగన్మోహన్, ఎలగందుల లెనిన్, పెండం విఘ్నేష్, వంగరి రమేష్, మిరియాల వెంకటేశం, రాపోలు శ్రీనివాస్, గంజి బాల నరసింహ, ఎక్కలదేవి శ్రీనివాస్, జలన రహరి, రచ్చ సంతోష్, గర్దాసు మనోహర్, ఫైట్ పాముల మీనయ్య, గుంటి రవీందర్, పారపల్లి నరసింహ, బోడో కుమార్, మహేశ్వరం చంద్రమౌళి, చిందం యాదగిరి, పసునూరి ప్రభాకర్, బోడా ఈశ్వర్, కర్ణాటి వెంకటేశం, చిందం సత్యనారాయణ, సుంకి విక్రమ్, గుంటి రమేష్, కూరపాటి నవీన్ మరియు చేనేత కార్మికులు పాల్గొన్నారు. నేతన్న భరోసా నిధులు వెంటనే, నేతన్న భరోసా నిధులు వెంటనే, నేతన్న వర్క్ షెడ్ల స్థలాలను వెంటనే, నేతన్న వర్క్ షెడ్ల స్థలాలను వెంటనే, నేతన్న హెల్త్ కార్డులు వెంటనే, నేతన్న హెల్త్ కార్డులు వెంటనే, చేనేత కార్మికుల జిఎస్టీలు వెంటనే, చేనేత కార్మికుల జిఎస్టీలు వెంటనే, చేనేత రుణమాఫీలు వెంటనే, చేనేత రుణమాఫీలు వెంటనే. జై పద్మశాలి, జై పద్మశాలి. వలిగొండ మండలంలో మండల వ్యాప్తంగా చేనేత కార్మికుల యొక్క దీనావస్థలో ఉన్న వ్యవస్థని రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇంతవరకు ఎలాంటిది పట్టింపు లేకుండా ఉంది. తన గవర్నమెంట్ రాగానే 2 నెలల తర్వాత చేనేత కార్మికుల యొక్క అవస్థలను వినిపించగానే మేము పెద్ద ఎత్తున హైదరాబాద్లో మీటింగ్ పెట్టాము. ఆ మీటింగ్లో తన సొంతగా వచ్చి చేనేత కార్మికుల యొక్క రుణాలని ఒక్క పెన్ను సంతకంతో మాఫీ చేస్తానని హామీ ఇచ్చాడు. ఆ హామీ మేరకు 18 నెలలు గడిచిన మా యొక్క రుణమాఫీ తెలంగాణ స్టేట్ మొత్తంలో
48,27,00,000 మాత్రమే. దానికి గాను మేము పోరాటం చేయగా మా యొక్క స్టేట్ కార్మిక సంఘం అధ్యక్షులు చెరుపల్లి సీతారాములు గారు మరియు సమర్థక మురళి వీరి యొక్క ఆధ్వర్యంలో 33 కోట్లు రిలీజ్ అయ్యాయి. ఆ 33 కోట్లలో మన యాదాద్రి భువనగిరి జిల్లాకు 9,20,00,000 రూపాయలు వచ్చాయి. కానీ ఒక వలిగొండ మండలంలో దాదాపుగా 1,80,00,000 చేనేత కార్మికులు రుణపడి ఉన్నారు. దయచేసి ఆ రుణాన్ని మొత్తము మాఫీ చేయవలసిందిగా మన సొంత నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అనిల్ రెడ్డి గారిని గతంలో కూడా వేడుకున్నాము. ఇప్పుడు కూడా ఇదే నిరాహార దీక్ష ద్వారా వేడుకుంటా ఉన్నాము. ఈరోజు తెలిసిన విషయం ఏంటంటే పేపర్ ద్వారా మేము విన్నది, మన పోచంపల్లి మండలంలో 820 మంది చేనేత కార్మికులకు రుణమాఫీ చెక్కులు ఇస్తున్నారని చెప్పి తెలిసింది. అదేవిధంగా వలిగొండ మండల్ తన సొంత గ్రామమైన వలిగొండ మండల్ చేనేత కార్మికులను వేడుకుంటా ఉన్నాము. మా యొక్క రుణాలను కూడా దయచేసి వెంటనే మాఫీ చేయించాలని మనవి చేస్తూ, అదేవిధంగా నేతన్న త్రిపుడు పండు ఒక నెల వచ్చేసి 12,84,000 రూపాయలు వలిగొండ మండల్ టోటల్గా త్రిపుడు పండు ప్రతి నెల కడతా ఉంటాము. ఇందుకు 8 నెలల సంది గవర్నమెంట్ పెండింగ్లో ఉంది. దానికి 12 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉంది. ఇది కూడా తక్షణమే త్రిపుడు పండు రిలీజ్ చేయాలని మనవి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన కుల పెద్దలు, యూత్ అసోసియేషన్, మార్కండే యూత్ అసోసియేషన్ వారికి ఒక 18 కోట్లు ఉంది. దాన్ని అనుకుంటా పెండింగ్ పెట్టడం జరుగుతుంది. ఈ పెండింగ్తో వాళ్ళు ఏమవుతుందంటే మా నేతలు ఏదైనా బ్యాంకు అయితే ఆ మండి బకాయిలను చూసి రూపాయి కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నేతన్నలకు పేరు మీద ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలి. నేతన్నలకు రైతు భరోసా లెక్కనే వాళ్ళకు కూడా హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి. నేతన్నలకు ఇల్లు లేక ఎంతో విలువలాడుకున్న సందర్భాలు ఉన్నాయి. నేతన్నలకు కూడా విలువలాడే సందర్భాలలో నేతన్నలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి, వర్క్ షెల్టర్కి కేటాయించాలి, నేతన్న భరోసాకి కూడా వెంటనే నిధులు కేటాయించాలని ప్రధానమైన డిమాండ్తో ఈరోజు నేతన్నలతో అందరూ కలిసి మొక్కలపై ఆధారపడి ఈ మొక్కల మీదనే జీవనం గడిపే కుటుంబాలు కొన్ని లక్షల మంది ఉన్నారు రాష్ట్రం మొత్తంలో. వెన్నుపూస నొప్పితో బాధపడుతూ, కంట చేతుల నొప్పితో బాధపడుతూ తన కుటుంబ పోషణకై బతకలేని దీనస్థితిలో ఆ ఇంటి పక్కన ఆ బ్యాంకులో ఈ బ్యాంకులో అప్పులు తెచ్చుకొని ఈరోజు పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నేతన్నల గురించి హెల్త్ కార్డు వెంటనే ఇవ్వాలి. నేతన్నల మొండి బకాయిలు కూడా తక్షణమే రద్దు చేయాలి. కొత్త లోన్లు ఇచ్చే విధంగా చేయాలి. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిందనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం అన్నా మంచిగా చేస్తుందనే ఆలోచనతో నేతన్నలకు కొంచెం భరోసా ఉంది. ఆ భరోసా నిజంగా మేము ఇస్తున్నాం. భరోసా నేతన్నలకు భరోసా అంటే తక్షణమే 24 గంటల లోపు నేతన్నల మొండి బకాయిలు వెంటనే చెల్లించాలి. నేతన్నలు ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ అవకాశం వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. హుసేన్ నగర్ గ్రామంలోని శ్రీ మహాజ్ఞాన సరస్వతి దేవాలయంలో వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు. దర్పల్లి మండల కేంద్రంలో ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేసిన గ్రామ యువకుడు తాళ్ల నవీన్. దర్పల్లి మండల కేంద్రంలోని సన్షైన్ స్కూల్ ఆధ్వర్యంలో వసంత పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం. దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.